అనగనగా ఒక పెద్ద దట్టమైన అడవి. ఆ అడవిలో జంబో అనే ఒక భారీ ఏనుగు ఉండేది. జంబో ఎంత పెద్దగా ఉండేదో అంత అమాయకంగా శాంతంగా ఉండేది. అదే అడవిలో చింకు అనే ఒక బుజ్జోడు, అంటే ఒక చిన్న ఉడత కూడా ఉండేది. చింకు ఎంత చిన్నదో దానికి అంత అల్లరి, అతి తెలివి ఎక్కువ. ఈ రెండూ చాలా మంచి స్నేహితులు, ఎప్పుడూ కలిసే ఉండేవి. జంబో మెల్లగా నడుస్తూ ఉంటే చింకు దాని తొండం మీద తల మీద కూర్చొని అడవి అంతా షికారు చేసేది. ఒకరోజు, జంబో బ్రదర్, కొంచెం స్పీడ్ పెంచు, అటు చూడు, ఆ కొండ మీద ఎన్ని పెద్ద పెద్ద జామ పండ్లు ఉన్నాయో, ఈరోజు మనం వాటిని తినేయాలి, పద పద. ఆగరా చింకు, అంత తొందర ఎందుకు, మెల్లగా వెళ్దాం, పండ్లు ఎక్కడికి పోవు కదా. అలా ఒకరోజు అడవిలో తిరుగుతుండగా ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మకి చాలా పెద్ద తేనె తట్టే కనిపించింది. దాన్ని చూడగానే చింకు ఉడత నోట్లో నీళ్లు ఊరాయి. ఎలాగైనా ఆ తేనె తాగాలి అనుకుంది, కానీ అంత పైకి తాను వెళ్ళలేదు. అందుకని అమాయకపు జంబోని వాడుకోవాలని అనుకుంది. జంబో బ్రదర్, నువ్వు చాలా బలవంతుడివి కదా, ఆ చెట్టు కొమ్మని తొండంతో ఒక్కసారి ఊపవా, ఆ పైన ఉన్న తేనె కింద పడుతుంది, మన ఇద్దరం కలిసి స్వీట్గా తాగేయొచ్చు. జంబో చాలా మంచిది కదా, స్నేహితుడు అడిగాడని వెనుక ముందు ఆలోచించకుండా తన బలమైన తొండంతో ఆ మర్రి చెట్టు కొమ్మను పట్టుకొని గట్టిగా ఊపేసింది. అంతే, కొమ్మ ఊగడంతో ఆలస్యం. ఆ తుట్టెలో ఉన్న వేలాది కోపదారి తేనెటీగలు ఒక్కసారి బయటికి వచ్చాయి. తమ ఇల్లు పాడు చేసిన శత్రువు కోసం చూశాయి. అక్కడ జంబో ఏనుగు కొండలా కనిపిస్తుంది. తేనెటీగలన్నీ జంబో మీద దాడికి వెళ్ళాయి. ఇది చూసిన అల్లరి ఉడత చింకు, బాబోయ్ తేనెటీగలు అంటూ టక్కున పక్కనే ఉన్న ఒక చిన్న చెట్టు తొర్రెలో లోపలికి దూరి దాక్కుండిపోయింది. పాపం జంబో మాత్రం ఎటు వెళ్ళాలో తెలియక అడవి అంతా పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అమ్మ బాబోయ్, కాపాడండి, ఈ ఈగలు నన్ను కుట్టేస్తున్నాయి, చింకు ఎక్కడున్నావురా, నన్ను కాపాడు. జంబో పరిగెత్తి చివరికి అడవిలో ఉన్న ఒక పెద్ద బురద చెరువులో దూకేసింది. బురదలో దూకడంతో తేనెటీగలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ జంబో ఒళ్ళంతా తేనెటీగలు కుట్టిన చోట పెద్ద పెద్ద కందిరీగ గడ్డల్లా వాచిపోయాయి. కాసేపటి తర్వాత తేనెటీగలు వెళ్ళిపోయాక చింకు మెల్లగా దాక్కున్న చోటి నుండి బయటికి వచ్చింది. చెరువులో బాధతో ఏడుస్తున్న జంబోని చూసింది. తన స్వార్థం కోసం అంత మంచి స్నేహితుడిని ఎంత ప్రమాదంలో పడేశాను అని చింకుకి చాలా బాధేసింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మెల్లగా నడుస్తూ జంబో దగ్గరికి వెళ్ళింది. చెరువు పక్కన ఉన్న కొన్ని ఔషధ ఆకులను నమిలి జంబో దెబ్బలకు తగిలిన చోట మెల్లగా పూయడం మొదలుపెట్టింది. చింకు ఏడుస్తూ, నన్ను క్షమించు జంబో బ్రదర్, నా స్వార్థం కోసం నిన్ను వాడుకున్నాను. నువ్వు అంత పెద్ద ప్రమాదంలో ఉంటే నేను మాత్రం నా ప్రాణాలు దాచుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను. అప్పుడు జంబో ఏనుగు, పర్లేదు చింకు, ఎప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు కదా, అంతే చాలు. మన స్నేహం కంటే ఆ తేనెటీగ పెద్దదేం కాదులే. చూసారా ఫ్రెండ్స్, స్నేహితులు అంటే కష్టసుఖాల్లో తోడుండాలి, కానీ మన స్వార్థం కోసం వాళ్ళని వాడుకోకూడదు. ఆ తర్వాత నుండి చింకు ఎప్పుడూ అతి తెలివి ప్రదర్శించలేదు. జంబోని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంది. నిజమైన స్నేహం ఎప్పుడూ స్వార్థాన్ని కోరుకోదు. మరిన్ని అద్భుతమైన కథల కోసం ఇప్పుడే మన లిటిల్ మూన్ స్టోరీస్ విత్ స్వప్న ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.